గుజ్జా గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు, వాడుక నీరు రాకపోవడం, వీధి దీపాల సమస్య, అనేక సమస్యలు ఉండడంతో గుజ్జా గ్రామ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గుజ్జా గ్రామ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. గుజ్జా గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు, వాడుక నీరు రాకపోవడం, వీధి దీపాల సమస్య, అనేక సమస్యలు ఉండడంతో గుజ్జా గ్రామ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గుజ్జా గ్రామ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. దశాబ్దాలుగా గుజ్జా గ్రామానికి గుజ్జ నుండి చల్మడ, గుజ్జ నుండి ఏపూరి, గుజ్జ నుండి లింగవారిగూడెం, గుజ్జ నుండి కోతులారం లింక్ రోడ్డు కూడా నిర్మాణం లేదు. ఎమ్మెల్యే స్పందించి గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన సంస్థ నారాయణపురం మండల ఎంపీడీఓ నరసింహారావు, కార్యదర్శి లింగస్వామి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాదేవి సత్తయ్య, బీజేపీ మండల నాయకుడు కుడాల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైలా యాదవరెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రాచకొండ రాజు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఎలిజాల శ్రీను, బీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి ఏర్పుల సైదులు, మాజీ వార్డు మెంబర్ చాడా రాములు, దేవాలయ మాజీ చైర్మన్ ఎనుగుల చిరంజీవి, చాడా అంజయ్య, మల్లె నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్పీ మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి గుమ్మల ప్రవీణ్, బీఆర్ఎస్పీ మండల అధ్యక్షుడు పగిల్ల శ్రీకాంత్, శ్రీపతి నరసింహారెడ్డి, బల్లెం ఎల్లయ్య, చాడా నరసింహ, బంగారు వెంకటేష్, చాడా శ్రీశైలం, ఎరుపుల గాలయ్య, ఉప్పలపల్లి యాదయ్య, కుకుడాల ఆదిరెడ్డి, ఎండ నర్సిరెడ్డి, మంగా నరసింహ, కొర్ల సత్యరెడ్డి, దోటి సుధాకర్, పోలోజు వెంకటేష్, ఏనుగుల బాబు, వసుకుల ముత్యాలు, వెర్జాల శ్రీను, మేకల అంజయ్య, బోయ మల్లయ్య, ఎర్ర నాగేశు, బొల్లెం ముత్తయ్య, గంట గోపాలు, గోపరాజు లింగస్వామి, పల్సనమోయిన శంకర్, శ్రీపతి నరసింహారెడ్డి, ఎర్రగాలయ్య, నీల అంజయ్య, ఏనుగుల రాములు, షేక్ సయ్యద్, ఆలీ, దోడ అంజిరెడ్డి, గంగాదేవి కిష్టయ్య, బాలరాజు, గడ్డం సాలయ్య, ఏనుగుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే గుజ్జ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, గుజ్జ గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పార్టీలందరికీ మన గుజ్జ గ్రామ సమస్యల కోసం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పోరాటాలు కొత్త ఏం కాదు, అందరికీ పోరాటాలు చేసి అలసిపోయిన వాళ్ళే. పోరాటం మళ్ళీ మొదలు పెట్టిరు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములే. సరే, ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని మనం సమస్యల కోసం చాలా ముందుకు పోయినాం. సరే, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలే. మన గ్రామం మాత్రం ఎప్పటి లెక్కనే ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కావచ్చు, సరే ఆ నాయకులు కావచ్చు, ఎవరైనా చాలా కోటి ఆశలతో మేము అది చేస్తాం, ఇది చేస్తామని చాలా ముందు తీసుకుపోతామని చాలా ఆశలు రేపారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉండడం, సమస్య లేదు, ముందుకు పోకపోవడం. ఇంకోటి, ఆశలు ఎక్కువ రేపారు, పని మాత్రం ఏదో మూల పెట్టినట్టు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, రేపు చేస్తాం, త్వరలో అని చెప్తారు. సరే, ఆ త్వరలో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 2-3 రోజులు అయితే ప్రభుత్వమే ఊరిపోతాటుంది. ఖచ్చితంగా టైం టు టైం అధికారం ఉన్న టైంకి మేము పోయిన టైంకి అధికారం ఖచ్చితంగా ఉండడు. సరే, టైం చూసుకొని పోయిన టైంకు మాకు సంబంధం లేదు, నేనేం చేయను అంటున్నాను. ఆయన కూడా సరైన నిధులు లేకపోవడంతో అధికారం కూడా ఏం చేయలేకపోతున్నాడు. సరే, ఇవన్నీ సమస్యలకు కారణం ఏంటంటే ప్రభుత్వం మంచి నిధులు ఇవ్వకపోవడం.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరే లోకల్ కాంగ్రెస్ నాయకులు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాతోటి మాట్లాడడం కాదు, పోయి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా చేయాలి, కొంచెం దానికోసం ఆలోచిస్తే ప్రజలకు మేలు చేసిన అవుతారు. కొట్లాడు ప్రభుత్వం తెచ్చుకోరు. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోరు, మీకే మంచి పేరు వస్తుంది కదా. మాతోటి కొట్లాడు ఎంతసేపు ఉన్నా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, సరే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మీరు చేసి చూపిరు, మీకు మంచి పేరు వస్తుంది కదా. అది పెట్టి ఎంతసేపు ఉన్నా మాకు చేత కాదు, మేము ఇట్లా చేస్తాం, మేము గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు మాటలు మాట్లాడితే మీకు చేత కానప్పుడు మీరు గవర్నమెంట్ ఎందుకు తెచ్చుకోరు, చేత కానప్పుడు ఊక్కోవాలి. సరే ఇన్ని కారణాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఏదో సమస్య ఉంటుంది, కానీ సమస్యలు తీర్చగలిగినప్పుడే మీరు ముందు పోయినట్టు మీరు ఒక మంచి ప్రభుత్వం అయ్యేది. ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ నాయకులకు గానీ పార్టీ పెద్ద మనుషులకు గానీ ఒకటే, ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఎంత దూరమైనా పోతాం. ఇప్పుడున్న అధికారులు తక్షణమే వచ్చి ఈ సమస్యలకు ఏదన్నా ఒక పరిష్కారం చూపించేదాకా ఈ ధర్నా కొనసాగనే ఉంటది. దయచేసి పోలీస్ మిత్రులు కూడా తెలియజేసిన ఏమన్నారా, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా సమస్యలను పై అధికారులకు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా మన గ్రామంలోనే క్లియర్ చేద్దాం, అటేం లేదు. అంటే మాకు నిన్న సాయంత్రమే తెలిసింది ఇది, చెప్పాను సెక్రటరీ నిన్న సాయంత్రం. అంటే మీరు చెప్పారంటే టీచర్ అయితే నాకు చెప్తే రేపు పొద్దున్న నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను కూడా చెప్పిన. కానీ ఈలోపు మీరు చేశారు కాబట్టి నేనైతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానండి. దయచేసి అందరూ 2 నిమిషాలు కోరుతాను. అదేందో తెలుసుకుని క్లియర్ చేస్తానని చెప్తాను. నువ్వు చేసిన ఎన్ని మోడల్ పెట్టాలి దానికి, అదేదో చెప్తే చేస్తాం కదా. ఇప్పుడు ఒకటే మోటార్ నడిస్తే కూడా కాదు, ఇది పరిష్కారం కాదు అంటున్నా. అదే దానికి అదే చెప్తాను, ఏం కావాలో తెలుసుకొని అది క్లియర్ చేద్దాం.